యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అమ్మా అరవిందా, నిన్ను ఇలా చూడాల్సి వస్తుంది అనుకోలేదమ్మా. అసలు ఏం జరిగింది అక్షర? మేం చిన్ని కోసం స్కూల్కి వెళ్ళామండి. జానకి, జను 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 ఈ అక్షరే చంపేసింది సార్. నేనే చంపానా? ఇదేనండి జరిగింది. ఏ పాపం తెలియని నువ్వెందుకమ్మా హంతకురాలివయ్యావు? అక్షర కూడా పాపమే కదరా. ఆ నీచులు తనని ఇరికించాలని చూస్తుంటే ఎలా ఉండగలను? తను లేకపోతే నేనేం చేయగలను? అందుకే ఇంకేం ఆలోచించలేదు. హరి, విన్నావు కదా, మా అమ్మ చెయ్యలేదు, విడిచిపెట్టు. ఇది మరీ బాగుంది అరవింద్ బాబు. అక్కడ జానకి గారిని పొడిచిన కత్తెర్ని పట్టుకొని అక్కడ నేనే చంపానని ఒప్పుకొని ఇక్కడ కాదంటే వదిలేస్తామా? వెపన్ ఎవిడెన్సే ఉన్నప్పుడు అదెట్టా? ఎప్పుడు దొరుకుతారా అని చూస్తారు కదా, ఎలా వదులుతారు చిన్నబావా? ఇప్పటికైనా కాస్త మనిషిలా ప్రవర్తించి వారి వయసు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని విడిచిపెట్టి కొంచెం మానవత్వం ఉందని చాటుకోండి. అపర్ణ గారు, మైండ్ యువర్ వర్డ్స్. చంపిన వాళ్ళని ఇడిచిపెట్టి మానవత్వం చాటడం ఏంది? విడ్డూరం కాకపోతే. ఇప్పుడు నీకు కావాల్సింది మాలో ఒకరు కదా హరి. మా అమ్మని విడిచిపెట్టి నన్ను అరెస్ట్ చేయి. నేనే హత్య చేశాను అని ఒప్పుకుంటా. మా అమ్మని వదిలేయి. ఈ పులి మేక ఆటలు ఇక్కడ చెల్లవు అరవింద్ గారు. కత్తెరతో ఆవిడ నేనే అంటే నిన్నెట్ అరెస్ట్ చేస్తా? అది అబద్ధం. వీ వాంట్ ఎవిడెన్స్. వస్తాయి హరి గారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉందో, ఎవరు జానకిని చంపారో మొత్తం పోస్ట్ మార్టంలో వస్తుంది. ఆ ఎవిడెన్స్ తోనే మా అత్తయ్య గారిని నిర్దోషిగా తీసుకొస్తాం. అసలు హంతకులకు, వాళ్ళ మోచేతు నీళ్లు తాగే చెంచాగాళ్ళకు కూడా చిప్పకూడు తినిపిస్తాను. ఆ పని చేయండి మేడం. నాకు కావాల్సింది దోషులకు శిక్ష పట్టమే. పడుతుంది. ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. మేడం, మనం సంఘటన జరిగిన స్కూల్కి వెళ్ళి ఎవిడెన్స్లు సేకరించాలి సార్. నేను చేస్తానుగా మేడం. మీ మీద నమ్మకం లేకని కమిషనర్ గారితో మాట్లాడి వీళ్ళని పిలిపించాను. అత్తయ్య గారు, మీరిక్కడ ఎక్కువ రోజులు ఉండరు, కొంచెం చూసుకోండి. అలాగే మేడం. రండి. మీరు చేయాల్సింది మీరు చేయండి, నేను చేయాల్సింది నేను చేస్తా. చేసుకుంటే నా పెండ్లానివయ్యే నా కాళ్ళకాడే పడుండేదానివి. ఎన్ని కూసావే. మేడం, మాకేం అర్థం కావట్లేదు. మీ అత్తయ్య గారు చంపలేదు సార్. అదే ఎంక్వైరీలోనూ తేలుతుంది, ఎవిడెన్స్లు వస్తాయి. ఈ ప్లేస్కి ఎవరు రాలేదు కదా? లేదు మేడం. ఓకే. అక్షర, జానకి చనిపోయే ముందు గొడవ జరిగినట్టుంది. ఇక్కడున్నవన్నీ చిందరవందరగా పడిపోయి ఉన్నాయి.
అవునండి. ఈ గోడకున్న రక్తపు మరక అదే చెప్తోంది. జానకి తలకి గాయమైంది, నేను చూశాను. ఈ శాంపిల్స్ ని కూడా ఫోరెన్సిక్ వాళ్ళని పిలిపించి ల్యాబ్ కి పంపించండి. ఓకే మేడం. తనతో స్కూల్లో అయినా ఎవరు గొడవ పడి ఉంటారంటావు? సార్, ఈ రూమ్ లో సీసీ కెమెరాస్ ఉన్నాయా? ఈ రూమ్లో లేవు మేడం. షట్. ఉన్న ఆధారం కత్తి ఒక్కటే, అది అమ్మ పట్టుకుంది అంటున్నావు. ఇంకా ఎవరు చేశారో ఎలా కనిపెట్టాలి అక్షర? పెనుగులాటలో పగిలిన గాజులండి. 2 రకాల కలర్స్ ఉన్నాయంటే జానకితో గొడవ పడింది, జానకిని చంపింది ఒక లేడీ. ఎవరై ఉంటారు? హేమ గారు, మీరు కాంపిటీషన్కి వచ్చిన వాళ్ళందరినీ ఫొటోస్ తీశారు కదా, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఎదిగోండి మేడం. ఇవి జానకి వేసుకున్న గాజులండి. ఇంకా అదెవరిదో తెలియాలి. మరి ఇదెవరిది? అండి, జానకిని చంపింది ఆ శృతి. భూపతి హ్యాండ్ కూడా ఉండుంటుంది. వాళ్ళే చంపి మీరు చంపారని ఎన్ని డ్రామాలు ఆడారు. వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయించి అమ్మని విడిపిద్దాం అక్షర. మీరు చూశారు కదా, దోషులు దొరికారు. పదండి. థ్యాంక్స్ అండి. అమ్మా, అమ్మ చూడండి, అమ్మా, అమ్మ చూడండి, అమ్మ చూడండి, అమ్మా, అమ్మ లేవండి, అమ్మా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఏమైంది? బావిలో పడిపోయిందండి. నేనే బయటికి తీశాను. మీకేమవుతారు? నాకేం కారండి. ఈ పాపకి అమ్మగారంట. అవునా? ఎందుకు బావిలో పడ్డారు? చెప్పమ్మా, మీ అమ్మగారేనా కాదా? కాదంటే నా డీటెయిల్స్ అన్ని అడుగుతారు. చెప్పానంటే భూపతికి తెలిసిపోతుంది. జానకి గారిని బతకనివ్వరు. చెప్పమ్మా. మా అమ్మగారే డాక్టర్. బావిలో పడ్డారంటున్నారు, మరి బ్లీడింగ్ ఎంత అవుతుంది? కత్తితో పొడిచినట్టున్నారు. నిజం చెప్పు. అది నేను మా అమ్మ వస్తుంటే ఎవరో దొంగోడు ఉన్నాడు డాక్టర్. మా అమ్మ దగ్గర బంగారం లాక్కుని పొడిచేసి బావిలో పడేశాడు. హత్య కిందకి వస్తుందమ్మా. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ట్రీట్మెంట్ చేయలేము. అవన్నీ నాకేం తెలుసు డాక్టర్. అప్పుడు దాకా మా అమ్మ బ్రతకదు. నాకు తను తప్ప ఇంకెవ్వరూ లేరు. అనాథనైపోతాను. మా అమ్మని బ్రతికించండి ప్లీజ్ డాక్టర్.
భర్త కాలయముడయ్యాడు. శత్రువు అనుకున్న నువ్వు నేను నీ అమ్మనని చెబుతూ కాపాడాలని చూస్తున్నావు. నిజంగా నీకెవరు లేరా? చుట్టాలైనా ఉంటారు కదా. ఫోన్ నెంబర్ ఇవ్వు, నేను చేస్తాను. మాకెవ్వరూ లేరండి. ప్లీజ్ అండి, రక్తం పోతుంది, మాట్లాడలేకపోతుంది, కాపాడండి. డాక్టర్ ప్లీజ్, డాక్టర్ లే పాపా, ప్లీజ్ డాక్టర్, లే పాపా. ప్లీజ్ డాక్టర్. సరే అమ్మా, మా ప్రయత్నం మేము చేస్తాం. నువ్వు ఇక్కడే ఉండమ్మా. త్వరగా తీసుకురండి, త్వరగా త్వరగా. పాపా నేను వెళ్తానమ్మా. థ్యాంక్స్ అంకుల్. మీ అమ్మగారికి ఏం కాదులేమ్మా, బతుకుతారు. సరేనమ్మా. దుర్గమ్మ, జానకి గడిని బ్రతికించు. తాళి కట్టిందే శత్రువులకు సాయం చేస్తుందని కల్లో కూడా ఊహించలేదు శృతమ్మ. నా కళ్ళల్లో పడి పాపం పండి పోయింది కదా భూపతి గారు. అలాంటి దాని గురించి అసలు మాట్లాడుకోకపోవడమే మంచిది. కరెక్టే. దుర్మార్గురాలా. ఛీ, నిన్నింక తలుచుకోనే. మీ అమ్మతోడు. అక్షర, మీరా? ఏంటి ఇలా వచ్చారు? మీరు కార్చే ముసలి కన్నీరు చూద్దామని. ఏం మాట్లాడుతున్నావు? ఒక ప్రాణాన్ని పోగొట్టుకుంది మేము, చంపింది మీరు. కొడుతున్నావేంటక్షరా? ఆ మాట ఇంకొకసారి వింటే నేను ఏకంగా చంపేస్తాను. నిజం కాదా? నా భార్యని మీ అమ్మ చంపలేదా? ఈయన చంపేస్తారేమోనని నేను కొట్టా. అసలెందుకు? మాకెందుకు భయం బావుగారు? ఏవో ఉన్నాయంటున్నారు కదా, అవేంటో ముందు మాకు చూపించండి. ఊరికే మమ్మల్ని మాత్రం మాట్లాడకండి. పదవి ఉంది కదా అని చెప్పి పోలీసులతో వచ్చినంత మాత్రాన ఇక్కడ ఎవ్వరూ పడరు. హేయ్, నా పదవి పవరే చూపిస్తే మీరింకా ఇలా ఉండరు. చట్టాన్ని గౌరవిస్తాను కాబట్టే ఆ ప్రకారమే వచ్చాను. అవేంటో చూడాలని తెగ ముచ్చట పడుతున్నావు కదా. చూడు నరేష్, ఏంటి అక్షరా? నీవే జానకి గారితో నువ్వక్కడ పడిన గొడవలో పగిలిన ఎవిడెన్స్. వామ్మో, ఇవి తీకుండా ఆ కంగారులో వచ్చి చచ్చానే కనిపెట్టేసిందిగా.
ఇప్పుడెలా? ఏంటి మాట పెగలట్లేదు? ఎవరు గాజు ముక్కలు చూపించి అవే ఆధారాలు అంటుంటే మీకు ఇంకేం చెప్పాలో అర్థం కాక మాట్లాడడం లేదు అల్లుడు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినంత మాత్రాన ఈ 2 గాజు ముక్కలే మీరు చేసిన నేరానికి శిక్ష వేయించకుండా వదలదు భూపతి. ఈ గ్లూ మీ మెడకు ఉరితాడు బిగించే వరకు తీసుకెళ్లకుండా విడిచిపెట్టదు. సరే, అది తర్వాత. అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థం అవుతుందా? ఇవసలు నావి అనడానికి ప్రూఫ్ ఏంటి? అది లేకుండానా? ఉంది. ఇంకే ఉంది? ఉంది. ఇది నీదే అనడానికి ప్రూఫ్ ఉంది. చూసావా? ఏముంది బావుగారు? ఈ టెన్షన్ కి కళ్ళు మసకబారినట్టున్నాయి. సరిగ్గా చూడు. ఇప్పుడేమంటావు? అవి నీవే అనడానికి ఈ రుజువు చాలా? నువ్వే జానకిని చంపావు అనడానికి ఈ ప్రూఫ్ చాలా? మీరే చంపి బుజ్జమ్మ గారి మీద నింద వేస్తారా? పదండి స్టేషన్కి. పిలుస్తున్నారు. వస్తారా? లాక్కెళ్ళాలా? ఎందుకు తీసుకెళ్తారు? అలాంటి గాజులు మీ అత్తయ్య గారు వేసుకొని ఉండొచ్చు కదా. నావి అనడానికి గ్యారంటీ ఏంటి అక్షరా? మా అత్తయ్య గారి ఫోటో కూడా చూడు. ఉన్నాయా? ఇదంతా మీరు ముందే పథకం పన్ని అలాంటి గాజులే తెప్పించి అక్కడ వేసుండొచ్చు కదా. తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. విఫల ప్రయాసే అవుతుంది. ఆ ఆస్కారం ఉంది కదా అని మేమంటున్నాం. తప్పేంటి అక్షరా? సరే, నీ చేతుకున్న ఆ గాజులేవి? బాబోయ్, కాలికేస్తే వేలికి, వేలికేస్తే మెడకేస్తుంది. ఏం చెప్పాలి? చెప్పు. అక్కడ పగిలిపోతే ఇంకా ఎక్కడుంటాయనేగా ఆలోచిస్తున్నావు. ఇక బయలుదేరండి. అయ్యో, ఇంట్లో పెట్టేసి ఇన్ని ఓదార్చడానికి వచ్చానండి. నా చేతికి కనిపించకపోతే హంతకురాల్ని చేసేస్తారా? జాను నేను ఎంత ఫ్రెండ్సో మీకు తెలుసు కదా. అసలు నేను తన్నెందుకు చంపుతాను? అవును, శృతి కాపాడేదే గాని శృతి చంపదు. అది విచారంలో కదండి తెలిసేది. ఎందుకు చంపారో విచారించాల్సింది నేనే చంపానని అందరిలో ఒప్పుకున్నా బెజవాడ బుజ్జమ్మ గారినండి. ఏ పాపం తెలియని అమాయకులమైన మమ్మల్ని కాదు కదా. భార్య పోయిందన్న బాధలో ఉన్న మమ్మల్ని ఇరికించాలనుకోవడం మీకు భావ్యం కాదు. ఇంతకు మించిన సాక్ష్యం మీకు కావాలి అంటారు. అంతే కదమ్మా. గాజు ముక్కలు ఫోటోలు చూపిస్తే ఒప్పుకుంటారా? సరే, హాస్పిటల్కి పదండి. దేనికి అక్షరా? పోస్ట్ మార్టానికి పంపారు కదా, అందులో ఉన్న నిజాన్ని రిపోర్ట్స్లో చూడ్డానికి. వదలరేంటంట? దాని బాడీ లేకుండా
హరి రిపోర్ట్స్ రెడీ చేయిస్తానన్నాడు. అయ్యాయో లేవో కదా, వీళ్ళు దాన్ని 7 చూస్తామంటే చేస్తాం కదా. ఏంటి తెగ ఆలోచిస్తున్నా? ఏమీ లేదు. అవి అప్పుడే వచ్చేస్తాయా అని. రాకపోతే దగ్గరుండి మరీ చేయిస్తాం. అవన్నీ నీకెందుకు? అక్షరమ్మా, రెడీ అయ్యాక వాళ్ళు పిలిచినప్పుడు కదా వెళ్లాల్సింది. పిలవకుండా రావద్దని వాళ్ళేం చెప్పలేరు కదా మిస్టర్ భూపతి. అది కాదక్షర. తడబాటు చూస్తున్నారా సార్? మీరిప్పుడు రాకపోతే జానకి గారిని మీరే చంపారని కన్ఫర్మ్ చేస్తాం. అదెలా చేస్తారు సార్? మేము రాము అని ఎప్పుడు అన్నాం? మరి మాటలాపి రండి.